72 అవైదికమైన మతములను తన వాగ్ఝరితో కొట్టిపారయ్యగలిగినటువంటి ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు. ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు. ఆ చంద్రశర్మే గోవిందపాదాచార్య స్వామి. ఆ గోవిందపాదాచార్య స్వామి శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి. ఇది గౌడపాద, గోవిందపాదాచార్య, శంకరాచార్య గురు పరంపర. శివమహాపురాణ ప్రారంభం చేస్తూ ఇలాంటి పరంపరని ఒక్కసారి ఉత్తరాయణంలో అసుర సంధ్య వేళలో వింటే చాలు ఎంత పొంగిపోతాడో శంకరుడు. కనుక ఇప్పుడు ఆయన కాలడిలో జన్మించాడు మహానుభావుడు. ఆ శంకరాచార్య స్వామి వారి జన్మ రహస్యాన్ని గురించి ఎప్పుడైనా మనం త్రిపుర సుందరి అమ్మవారి ఊళ్ళో మళ్ళీ శంకరాచార్య స్వామి వారికి వైశాఖ శుక్ల పంచమి నాడు చేస్తాం కదా ఉత్సవం, అప్పుడు చెప్తాను దాని గురించినటువంటి విశేషాలు. ఇప్పుడు చెప్తే కుదరదు మహాప్రభో. ఆయన